హాయ్ హలో అండి. అయితే అన్న పెళ్ళైన తర్వాత మా ఆధార్ కార్డ్ డీటెయిల్స్, హస్బెండ్ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అంటే వాళ్ళ ఇంటి పేరు వస్తుంది కదా, అప్పుడు మేము ఏం చేయాలి అనే ఒక మన సబ్స్క్రైబర్ అయితే మెసేజ్ చేశారు. వాళ్ళకి ప్రతికూలంగా ఈ సమాధానం అండి. ఈ వీడియో మీకు సోది అనిపించినా, మీకు యూజ్లెస్ అనిపించినా, మీకు ఉపయోగం లేదనిపించినా ఖచ్చితంగా 100% స్కిప్ అయితే చేసేయండి. కాకపోతే ఎవరికైతే నిజంగా నీడ్ ఉందో వాళ్ళు చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. మీకు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్లస్ నేను రెవెన్యూ వాళ్ళతో నుంచి తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ మీకు కొద్దిగా గొప్ప అయితే రీచ్ అవుతుంది, అది మాత్రం ష్యూర్ 100%. సో ఇక్కడ చూసుకున్నట్టయితే అండి, బేసిక్గా ఫస్ట్లీ మీ అందరికీ థ్యాంక్ యూ అండి. ఎందుకనంటే మన ఛానల్ని బాగా గ్రో చేస్తున్నారు, అలాగే మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. గ్రో అంటే సపోర్ట్ చేస్తున్నారని నా అర్థము, తప్పుగా అయితే తీసుకోవద్దండి. చూసుకున్నట్టయితే ఈ వీడియో నేను చాలా షార్ట్ అండ్ స్వీట్గా చేసే ప్రయత్నం అయితే చేస్తాను. కాకపోతే మీకు ఎవరికైనా డౌట్స్ ఏ ఉన్నా క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి. చూడండి, ఇప్పుడు మనకి సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అనేది ఎలా ఉంటుంది అని అంటే, నీకు పెళ్ళి అయినా అవ్వకపోయినా ఖచ్చితంగా వెరిఫికేషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారంటే 10th క్లాస్ సర్టిఫికేట్ నుంచి వెరిఫికేషన్ అయితే స్టార్ట్ చేస్తారు. ఇది అందరికీ తెలిసిన విషయమే కదా. ఒక చిన్న లాజిక్ ఆలోచించండి. ఎందుకు అని అంటే 10th క్లాస్ మార్క్స్ లిస్ట్లో ఏ సర్నేమ్ అయితే ఉందో అది ఇంటర్ ఉంటుంది, డిగ్రీ ఉంటుంది, తర్వాత మీకు పెళ్ళి ఉంటుంది. ఇన్ కేస్ మీన్ వైల్ అయ్యి ఉన్నా కూడా మీకు సర్టిఫికేట్స్ అయితే ఇచ్చేది మీ పుట్టినింటూ, అంటే మీకు పెళ్ళి కాకముందు ఉంటారు కదా, ఆ ఇంటి పేరే వస్తుంది. కాబట్టి నా సజెషన్, నేను తెలుసుకున్న రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి కూడా నేను కొన్ని అయితే తెలుసుకున్నాను. వాళ్ళు ప్లస్ ఇట్లా సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసే వాళ్ళని కూడా కొద్దిగా కాంటాక్ట్ అయ్యి తెలుసుకున్నాను. అందుకే ఒక 2-3 డేస్ నాకైతే టైం పట్టింది, అంటే 2 డేస్ టైం పట్టింది. సో నా ఇంటెన్షన్ ప్లస్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే మీరు ప్లీజ్ దయచేసి మీ హస్బెండ్స్ నేమ్ పెట్టించుకోవద్దంటే నేను చెప్పను, ఇంటి పేరు ఓకేనా, అర్థమవుతుంది. అడ్రస్ కావాలంటే మార్పించుకోండి. ఎందుకనంటే ఇన్ కేస్ మీకు స్పౌజ్ కోటాలో ఏమైనా మీకు ప్లేస్ కావాలన్నా అలా వర్కౌట్ అవుతుంది. కానీ 10th క్లాస్ సర్టిఫికేట్లో మీకు ఏ సర్నేమ్ అయితే ఉందో ఆ సర్నేమే మీ ఎంటైర్ వాటిల్లో ఉండేటట్టు చూసుకోండి. అంటే లైక్ ఇంటర్ కానీ, డిగ్రీ కానీ, బీఎస్సీ నర్సింగ్ కానీ, జిఎన్ఎం కానీ, ఏఎన్ఎం కానీ, అదేంటి ఫార్మసిస్ట్ కానీ, ల్యాబ్ టెక్నీషియన్ కానీ, ఏది చేసినా ఆ సర్టిఫికేట్స్లో మీ పుట్టినింటి పేరు, అంటే 10th క్లాస్లో మీరు ఎక్కడైతే ఉన్నారో, ఏ ఇంట్లో అయితే ఉన్నారో ఆ ఇంటి పేరు పెట్టి మీరు 10th క్లాస్ సర్టిఫికేట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా 100% అదే సర్టిఫికేట్ మీతో ఉండేటట్టయితే ప్లాన్ చేసుకోండి. అన్నీ అవే ఉండేలా చూసుకోండి. ఐ థింక్ మీకు ఒక ఐడియా అయితే వచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. ఒకవేళ ఇంతకు మించి మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా 100% రిప్లై అయితే కమెంట్స్ అయితే రాయండి. 100% రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే, అవును, ఈ వీడియోలో ఫైనల్గా మీరు ఏం తెలుసుకున్నారంటే, పెళ్ళైన తర్వాత పెళ్ళి కాకముందు 2 పేర్లు అమ్మాయికి మారుతాయి కదా, ఏ సర్టిఫికేట్ ఉండాలి అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అది ఏది ఉండాలంటే పుట్టినింట్లో, అంటే పెళ్లి కాకముందు ఏ పేరుతో అయితే 10th క్లాస్ సర్టిఫికేట్ వచ్చిందో అన్ని సర్టిఫికేట్స్, 10th క్లాస్ సర్టిఫికేట్ ఈజ్ ద బేస్ ఫర్ ఆల్ సర్టిఫికేట్స్. కాబట్టి ఆ సర్టిఫికేట్లో ఉన్నట్టే అన్ని సర్టిఫికేట్లోనే మీరు ఖచ్చితంగా పేరు ఉండేటట్టయితే ప్లాన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మీ ముందుండే ప్రయత్నం చేస్తాను. అంతవరకు మీ ఆరోగ్యం అయితే జాగ్రత్త. థ్యాంక్ యూ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్.